వాట్ ఈజ్ రియల్ హ్యాపీనెస్ అనే అంశం మీద అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, సంతోషము అంటే ఏమిటి, నిజమైన సంతోషము అంటే ఏంటి. నేటి యువత సంతోషాన్ని ఎతుకుతూ ఉన్నారు. రాహుల్ అండ్ రోహన్ అనేటువంటి ఒక ఇద్దరి యవ్వనస్తుల ద్వారా మనము దీనిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. దెర్ వర్ టూ ఫ్రెండ్స్, రాహుల్ అండ్ రోహన్. ముందుగా చెప్పినట్టుగానే రాహుల్ అండ్ రోహన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా వారి జీవితంలో విజయం సాధించాలనే అంశం పట్ల చాలా గురి కలిగి ఉన్నారు. కానీ దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ హ్యాపీనెస్. సంతోషం అనే విషయం పట్ల భిన్నమైనటువంటి పర్స్పెక్టివ్ని కలిగి ఉన్నారు. రాహుల్, he believed that happiness comes from hard work. సంతోషం అనేది హార్డ్ వర్క్ ద్వారా, ఇతరులకి సేవ చేయడం ద్వారా, నూతన విషయాలు నేర్చుకోవడం ద్వారా సంతోషం వస్తుంది అనేదాన్ని ఈయన నమ్ముతాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ రోహన్ మాత్రము సంతోషము విలువైన వస్తువుల ద్వారా లేదా మంచి బ్రాండెడ్ బట్టలు కొనడం ద్వారా సంతోషాన్ని పొందొచ్చు అనేది నమ్మకం ఆయనది. సో రాహుల్ ఏమోనో సంతోషం అనేది చేయడం ద్వారా, కొన్ని పనులు లక్ష్యం పెట్టుకొని చేయడం ద్వారా వస్తుందంటాడు. అదే రోహన్ అయితే సంతోషాన్ని మనం కొనవచ్చు, హ్యాపీనెస్ క్యాన్ బి బాట్ అని చెప్తాడు. అయితే వాళ్ళ యొక్క థర్డ్ ఇయర్లో, వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటర్న్షిప్ వస్తుంది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఇద్దరు వెళ్తారు. సో ఇంటర్న్షిప్లో వచ్చినటువంటి స్టైపెండ్ మొత్తము రాహుల్ చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అందులో కొంత సేవింగ్ కూడా చేసుకుంటాడు. న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి ఖర్చు పెట్టాడు. అదేవిధంగా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన ప్రయత్నాలన్నీ తను ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడే చేస్తూ ఉన్నాడు. రోహన్ ఏం చేశాడంటే తనకు వచ్చినటువంటి మొత్తం స్టైపెండ్ని కొత్త ఫోన్స్ కొనడము, బ్రాండెడ్ దుస్తువులు కొనడము, లేట్ నైట్ పార్టీలకు వెళ్ళడము, పబ్బులకు వెళ్ళడము, అలా తన యొక్క స్టైపెండ్ మొత్తాన్ని ఖర్చు పెట్టాడు. ఈ కథలో మనం చూస్తే నిజంగా హ్యాపీగా ఉన్నది ఎవరంటే రోహనే. ఎందుకు? రోహన్ ఫస్ట్ నుంచి కూడా చాలా చక్కగా బ్రాండెడ్ వస్తువులు వేయడము, ఫ్రెండ్స్తో తిరగడము, ఎంజాయ్ చేయడము. వాస్తవానికి మన కథలో అనిపించేది నిజంగా ఎవరు హ్యాపీగా ఉన్నారంటే రోహన్. కానీ నిజమైన సంతోషము, వాట్ ఈజ్ అవర్ టైటిల్ టుడే, వాట్ ఈజ్ రియల్ హ్యాపీనెస్. నిజమైన సంతోషము ఎప్పుడు వస్తుంది మనిషికి, ఎలా వస్తుంది అని మనం చూస్తే, ఫోర్త్ సెమిస్టర్ అయిపోయి, గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటికి వచ్చే సమయంలో రాహుల్ ఒక చక్కటి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. గుడ్ పేయింగ్ జాబ్ సంపాదించాడు. ఎందుకని? చదువుకునేటప్పుడే చాలా చక్కగా ప్రణాళికలు వేసుకునేవాడు, నూతన స్కిల్స్ నేర్చుకునేటువంటి వాడు, సేవింగ్స్ చేసుకునేటువంటి వాడు. తద్వారా తనకున్నటువంటి స్కిల్స్ వల్ల చాలా చక్కగా ఉద్యోగాన్ని సంపాదించాడు. కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత రోహన్ ఉద్యోగం సంపాదించడంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు. కారణము, ఎటువంటి న్యూ స్కిల్స్ ఎక్వైర్ చేయలేదు, సేవింగ్స్ చేయలేదు, అన్నీ ఖర్చు పెట్టాడు. కానీ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంగా మారిపోయింది. అయితే కొంతకాలం తర్వాత రోహన్ రాహుల్ చూస్తాడు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు. అప్పుడు రోహన్ అనుకుంటాడు, ఎందుకు ఈ యొక్క రాహుల్ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ఎలా నువ్వు ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నావు రాహుల్ అని అడిగితే రాహుల్ చెప్తాడు రోహన్కి,
నువ్వు అనుకున్నట్లు హ్యాపీనెస్ ఈజ్ నాట్ సంథింగ్ టు బై, ఇట్ ఈజ్ సంథింగ్ టు ఎర్న్. మరొకసారి నేను రిపీట్ చేస్తా ఫ్రెండ్స్. హ్యాపీనెస్ ఈజ్ నాట్ సంథింగ్ టు బై, ఇట్ ఈజ్ సంథింగ్ టు ఎర్న్. హ్యాపీనెస్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ది మొబైల్, మెసేజెస్, ఫేస్బుక్, వాట్సాప్. సంతోషం అనేది నువ్వు చేస్తున్న వాటన్నిటి నుంచి నిజంగా రాదు. చాలామంది విద్యార్థులు గంటలు వీడియోలు చూస్తాడు, వాట్సాప్ చూస్తాడు, ఫేస్బుక్ చూస్తాడు, కానీ ఎందుకు ఒక్క గంటైనా పుస్తకము తీసి చదవలేకపోతున్నారు? ఎందుకంటే మన యొక్క మెదడులో డోపమైన్ అనేది చాలా మెదడుని ప్రభావితం చేస్తుంది. ఈ వాట్సాప్ కానీ, లేదా ఫ్రెండ్స్తో తిరగడం కానీ, టైం పాస్ చేయడం కానీ, వీటన్నిటికీ మైండ్లో న్యూరో ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేయబడతాయి, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయబడతాయి వైల్ యు ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, మనము మొబైల్లో ఒక రీల్ చూస్తున్నట్లయితే 1 నిమిషం కోసం చూస్తాం అనుకుంటాము, అవర్స్ టుగెదర్ అదే రీల్స్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం డిఫరెంట్ రీల్స్ చూస్తూ ఉన్నాం, డిఫరెంట్ కంటెంట్ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన మైండ్లో హ్యాపీనెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి హ్యాపీగా మనం ఉంటాం. కానీ ఒక పుస్తకం తీసి అర్ధగంట సేపు కూడా చదవలేవారు. కారణము, అక్కడ నీకు చీప్ డోపమైన్ అనేది నీ మైండ్ని ప్రభావితం చేస్తుంది. కానీ ఇక్కడ నువ్వు హ్యాపీనెస్ని ఎర్న్ చేయాలి, ఒక లక్ష్యంగా పెట్టుకొని చదవాలి. నిజంగా మీరు చూసే ఫోన్లు ఏమైనా మీ అకాడమీకి ఉపయోగపడుతున్నాయా? వాట్సాప్ ప్రోగ్రామ్స్ ఏమైనా, చాటింగ్స్ ఏమైనా మీ అకాడమీకి ఉపయోగపడుతున్నాయా? రీల్స్ ఏమైనా అకాడమీకి ఉపయోగపడుతున్నాయా? ఫేస్బుక్ అకాడమీకి ఉపయోగపడుతుందా? 1% కూడా ఉపయోగం లేదు. కానీ ఎక్కువ సమయం దానికే కేటాయిస్తూ ఉన్నారు. మరొక చైనీస్ ప్రావర్బ్ నేను చూశాను. ఏ ప్లెజర్ ఆఫ్ మూమెంట్ ఈజ్ ఏ పాయిజన్ ఆఫ్ ఫ్యూచర్.